ప్రయాణికులే ఆర్టీసీకి బలమని, వారికి ప్రయాణ సౌకర్యాలను మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తున్నామని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీదేవి వెల్లడించారు. స్థానిక ఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్టీసీ అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాలపై ఆమె మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని 10 ఆర్టీసీ డిపోల్లో మొత్తంగా 842 వాహనాలతో 813 షెడ్యూళ్లతో ప్రతిరోజు 3,25,000 కిలోమీటర్లు నడుపుతూ 4,40,000 మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేస్తున్నామని ఆమె వెల్లడించారు. గతేడాది డిసెంబర్ 9న ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో నిత్యం 2,60,000 మంది మహిళలు జీరో టికెట్పై, 1,60,000 మంది ఫేర్ టికెట్పై ప్రయాణిస్తూ 100% ఓఆర్ సాధించామని పేర్కొన్నారు. గత 2022 నవంబర్ వరకు 20 కోట్ల నష్టంతో నడుస్తున్న రీజియన్ 2023 నవంబర్ వరకు 26 కోట్ల లాభాలు ఆర్జించామని, ఈ సంవత్సరం మార్చి వరకు 50 కోట్ల లాభం వచ్చిందన్నారు. ఇదంతా ఆర్టీసీపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని, వారి సౌకర్యార్థమై 250 కొత్త బస్సుల ప్రతిపాదనలు పంపినట్టు ఆమె పేర్కొన్నారు. ఇంకా ఆదాయ వనరులను పెంచుకోవడానికి ఆర్టీసీ ఖాళీ స్థలాలను అద్దెకివ్వనున్నట్టు, 125 కొత్తగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని, త్వరలో మహబూబ్నగర్ బస్ స్టేషన్ ముందు 20 కొత్త షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేస్తామని, వాటికి ఇదివరకే టెండర్లు నిర్వహించామని పేర్కొన్నారు. రాబోయే శ్రావణ మాసంలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు, విహార విజ్ఞాన యాత్రలకు డిపాజిట్ లేకుండా బస్సులను అద్దెకిస్తామని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సమావేశంలో డిప్యూటీ ఆర్ఎం లక్ష్మీధర్మ పాల్గొన్నారు. నా పేరు శ్రీదేవి, రీజనల్ మేనేజర్ టీజీఎస్ఆర్టీసీ మహబూబ్నగర్ రీజన్. సో మన మహబూబ్నగర్ రీజన్లో మనం దాదాపుగా 813 షెడ్యూల్స్ నడుపుతున్నాం. 813 షెడ్యూల్స్, మొత్తం హెల్డ్ వెహికల్స్ 842 ఉన్నాయి మన రీజన్ మొత్తం కూడాను. ఇందులో 43 సూపర్ లగ్జరీ, 34 డీలక్స్, 283 ఎక్స్ప్రెస్లు, అలాగే 480 బస్సులు పల్లెవేలు. సో ఇన్ని షెడ్యూల్స్ మనం డైలీ ఆపరేట్ చేస్తున్నాము. దాదాపుగా 3,25,000 కిలోమీటర్లు యావరేజ్గా మనం రీజన్ మొత్తం అన్ని రూట్లలో తిప్పుతున్నాం అనమాట. రోజు లెక్కన. సో 3,25,000 యావరేజ్గా మన కిలోమీటర్లు తిప్పుతున్నాము. సో మనకి డిసెంబర్ 9 నుంచి మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత, అంతకుముందు గతంలో మనకి దాదాపుగా 2,60,000 మంది ప్యాసింజర్స్ మనకి ప్రయాణం చేస్తూ ఉండేవారు ప్రతిరోజు. 2,60,000 ప్యాసింజర్స్ ప్రయాణం చేస్తూ ఉంటే ఇప్పుడు అది దాదాపుగా 4,40,000కి పెరిగింది. అంటే దాదాపుగా 1,80,000 మంది ప్యాసింజర్స్ మనకి రీజన్లో ప్రతిరోజు పెరగడం జరిగింది. సో ఈ 4,40,000లో కూడాను మహిళా ప్యాసింజర్స్, మహాలక్ష్మి ప్యాసింజర్స్ 2,80,000 మంది ఉన్నారు యావరేజ్గా. ఫేర్ పేయింగ్ ప్యాసింజర్స్ 1,60,000 మంది యావరేజ్గా ఉన్నారు. సో 1,60,000, 55 నుంచి 60,000 మధ్యలో ఉన్నారు ఫేర్ పేయింగ్ ప్యాసింజర్స్. అంతే టికెట్స్. సో మనము రీజన్లో మొత్తం 10 డిపోలు ఉన్నాయండి. మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, షాద్నగర్ అండ్ కోస్గి అనేది నారాయణపేటకి శాటిలైట్ డిపో, చిన్న డిపో విత్ 13 షెడ్యూల్స్ ఉన్నాయి. సో మొత్తం ఈ 10 డిపోస్ గాను మనం ఈ మొత్తం టోటల్ షెడ్యూల్స్ మనం తిప్పుతున్నాము. సో మన మహబూబ్నగర్ రీజన్కి వచ్చేటప్పటికి మనకి ఎక్కువ 93% కూడా మనకి పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులే, ఈ సర్వీస్లే ఎక్కువ. సూపర్ లగ్జరీ డీలక్స్ వచ్చేసి ఓన్లీ 7 to 8% ఉన్నాయి మనకి. సో దాన్ని బట్టి కొంచెం ఫేర్ పేయింగ్ ప్యాసింజర్స్ కూడా మన రీజన్కి వచ్చేటప్పటికి కొంచెం తక్కువ. సో మహిళా ప్యాసింజర్స్ మ్యాక్సిమం 65% మన ప్యాసింజర్స్లో మహిళా ప్యాసింజర్సే ఉన్నారు. ఓన్లీ 45% ఫేర్ పేయింగ్ ప్యాసింజర్స్ ఉన్నారు. అదే మరి ఎర్నింగ్స్లో తీసుకుంటే ఆల్మోస్ట్ 55% ఎర్నింగ్స్ మహిళా ప్యాసింజర్స్ నుంచి వస్తున్నాయి, 45% మనకి ఫేర్ పేయింగ్ ప్యాసింజర్స్ నుంచి వస్తున్నాయి. సో ఈ తర్వాత మన రీజన్లో మనము రకరకాల యాక్టివిటీస్ కూడా మనము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు మనకి నాన్ స్టాప్ ఉందో, మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్కి మనం రెగ్యులర్గా నాన్ స్టాప్ సూపర్ లగ్జరీ డీలక్స్ బస్సులు తిప్పుతున్నాము. సో దీనికి కూడా ఏంటంటే ప్యాసింజర్స్ దగ్గర నుంచి ఎక్కువ రిక్వెస్ట్ రావడంతో దీన్ని కొంచెం సింగిల్ స్టాప్గా కన్వర్ట్ చేయడం జరిగింది. ఎక్కడైతే జడ్చర్ల ఫ్లైఓవర్ దగ్గర మనకి ఎక్కువ మంది ఫేర్ పేయింగ్ ప్యాసింజర్సు, ఈ జెంట్స్ ప్యాసింజర్సు
కొంచెం వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళిపోవడం గమనించిన తర్వాత వాళ్ళ కోరిక మేరకు మనం ఏం చేసామంటే రీసెంట్గా ఈ సూపర్ లగ్జరీ డీలక్స్ బస్సుల్ని కూడా మనము జడ్చర్ల ఫ్లైఓవర్ దగ్గర ఆగమని చెప్పాం. ఒకవేళ కంప్లీట్గా ఇక్కడే ఫిలప్ అయిపోతే వెళ్ళిపోతాయి, లేదు అంటే మాత్రం జడ్చర్ల ఫ్లైఓవర్ దగ్గర కూడా మన హై ఎండ్ బస్సెస్ ఆగుతాయి. అదే కాకుండా మనము డీలక్స్ బస్సుల్లో కూడా రీసెంట్గా మనం జూన్ 15 నుంచి కూడా గిఫ్ట్ స్కీమ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసాం. ఈ గిఫ్ట్ స్కీమ్ ఏంటంటే ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ డీలక్స్ బస్సుల్లో ప్రయాణం చేసే మహిళా ప్యాసింజర్స్ నుంచి డ్రా తీసి మొదటి ముగ్గురికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డీలక్స్ రూట్లు అంటే మనకి మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ ఒక రూటు, అలాగే నాగర్ కర్నూలు నుంచి హైదరాబాద్ ఒకటి, వనపర్తి నుంచి హైదరాబాద్ ఒక రూటు, అలాగే హైదరాబాద్ నుంచి కర్నూలు ఇంకొక రూట్. మొత్తం ఈ 4 రూట్లలో కూడా మనకి ఎవరైతే ఈ డీలక్స్ బస్సులో ప్రయాణం చేశారో ఆ టికెట్స్ అన్నీ కూడా మనం ఆర్ఎం ఆఫీస్కి తీసుకొచ్చి ప్రయాణికులు ఎదురుగుండా మనము గిఫ్ట్ లాటరీ కండక్ట్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాకే మనం ఇక్కడ మన మహబూబ్ నగర్ బస్ స్టేషన్లోనే ఈ లక్కీ కూపన్స్కి గిఫ్ట్ తీయడం జరిగింది. అందులో ఎవరైతే ముగ్గురు వచ్చారో ఆ మహిళా ప్యాసింజర్స్కి మన గిఫ్ట్స్ కూడా అందియడం జరిగింది. ఇది ఒకటి చేస్తున్నాము. అలాగే కమర్షియల్ రెవెన్యూ డెవలప్ చేసుకోవడానికి కూడా మీ అందరూ చూసే ఉంటారు. మన బస్ స్టేషన్లో మనము అడ్జసెంట్ రోడ్ సైడ్ మనము షాపింగ్ కాంప్లెక్స్ని కట్టడం జరుగుతోంది. ఎక్కడైతే కొంచెం వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయో మనకి కమర్షియల్గా కొంచెం ఆదాయం వచ్చే అవకాశం ఉన్నదో అక్కడ కూడా మనము డిఓటీ స్కీమ్ కింద ఆర్టీసీఏ కట్టి అది టెండర్లో వేసి ఎవరైతే ఆసక్తి గల వీళ్ళున్నారో బిజినెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి మన టెండర్స్ ప్రక్రియ ద్వారా వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. సో దీని ప్రకారం ఆల్మోస్ట్ 125 కొత్త షాపుల్ని మనం టెండర్లో పిలవడం జరిగింది. అలాగే మహబూబ్ నగర్ బస్ స్టేషన్లో 20 కొత్త షాపులకి మనం టెండర్ వేయడం జరిగింది. సో ఈ విధంగా ఆదాయ మార్గాలని అన్వేషించుకుంటూ ఎక్కడైతే మనకి టికెట్ ద్వారా ఆదాయం వస్తుందో అక్కడ సర్వీస్ క్వాలిటీలని కొంచెం పెంచుకుంటూ, అలాగే ఇతర ఆదాయాలు ఏదైతే ఫ్యూయల్ అవుట్లెట్స్ ద్వారా మనకి కమిషన్ బేసిస్ మీద డబ్బులు వస్తాయో అవి కూడా లొకేట్ చేసుకుంటూ, ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ మనకి ఫ్యూయల్ అవుట్లెట్ పెడితే కొంచెం ఆర్టీసీకి ఆదాయం వస్తుంది అనుకున్న వాటిని ప్రపోజ్ చేస్తూ అక్కడ కూడా మనము ఆదాయ మార్గాలను అన్వేషించడం జరుగుతుంది. అలాగే కమర్షియల్ ఫ్రంట్లో వేకెంట్ స్టాల్స్ని ఎప్పటికప్పుడు టెండర్ ప్రక్రియ ద్వారా ఫిలప్ చేయడము, అది కాకుండా కొత్త షాప్స్ని కూడా మన ఆర్టీసీఏ కట్టి ఇవ్వడం అనేది కూడా ప్లాన్ చేసుకొని చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని చోట్ల మనకి వేకెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఫంక్షన్ హాల్స్కి, కళ్యాణ మండపాలకి, మినీ షాపింగ్ కాంప్లెక్స్లకి, ఆటోమొబైల్ షెడ్స్కి, వీటన్నిటికి కూడా మనము ప్రపోజ్ చేయడం జరిగింది. ఒక కన్సల్టింగ్ ఏజెన్సీకి కూడా ఒకసారి ఏరియాస్ అన్ని చూసి ఏమైనా ఉంటే ప్రపోజల్ ఇవ్వమని కూడా కార్పొరేట్ ఆఫీస్ నుంచి చెప్పడం జరిగింది. సో మన రీజన్లో దాదాపుగా 367 హైర్ బసెస్